వైసీపీ హయాంలో భారీ అవినీతి జరిగిందని టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు కూనిశెట్టి చంద్రరావు విమర్శ. కొయ్యూరు మండల తెలుగు యువత ప్రధాన కార్యదర్శి వజ్రపు వెంకటరమణ, బీజేపీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి కొర్రా త్రినాథ్ మాట్లాడుతూ, అల్లూరి జిల్లా కొయ్యూరు మండలంలో గత వైసీపీ హయాంలో చేపట్టిన జల జీవన్ మిషన్లో భారీ అవకతవకలు జరిగాయని, పూర్తిగా కొత్త కనెక్షన్ ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ వైసీపీ హయాంలో లబ్ధిదారులు గుంతలు తవ్వుకుంటే తప్ప కనెక్షన్ వేయని వైనం నెలకొంది అని, వాటికి కూడా పూర్తిస్థాయి బిల్లులు చేసుకున్నారని, అలాగే పాత కనెక్షన్లకు కొత్త కనెక్షన్లుగా బిల్లులు చేసుకున్నారని, ఇలా మండలంలో ఇదే తంతు జరిగిందని అన్నారు. ఈ విషయంపై ఉన్నత స్థాయి అధికారులు పూర్తిస్థాయి సమగ్ర విచారణ జరపాలని, లేకుంటే కలెక్టర్ దృష్టికి తీసుకుని వెళ్తామని అన్నారు. నా పేరు వజ్రపు వెంకటరమణ. నేను టీడీపీ తెలుగు యువత మండల ప్రధాన కార్యదర్శిని. ఈ 5 సంవత్సరాలు వాటర్ స్కీమ్ అనేది జరిగాయి, కానీ పైప్ లైన్ వేయడం, ఇంటింటికి కుళాయి వేయడం జరిగాయి. కానీ ఒక ఇంటికి నువ్వు కుళాయి వేసుకోవాలంటే ఆ కుళాయి మీ ఇంట్లో వాళ్ళు వచ్చి తవ్వితేనే మీకు కుళాయి వేస్తాం, లేకపోతే మీకు కుళాయి వేయము అని కూడా చెప్పడం జరిగింది కాంట్రాక్టులు. దీనివల్ల పెద్ద ఈ 5 సంవత్సరాల్లో పెద్ద స్కామ్ జరిగింది. ఈ స్కామ్ కానీ ఎక్కడెక్కడ ఈ స్కామ్ జరిగిందో బయట పెట్టకపోతే మాత్రం దీనికి విచారణ జరపాలి. విచారణ జరపని సో మేము వెంటనే కలెక్టర్ పిఓ దృష్టికి తీసుకెళ్తామని హెచ్చరిస్తున్నాం. మొత్తం కొయ్యూరు మండలం దృష్టి మొత్తంగా విచారణ జరగాలి. ఈ విచారణలో కూడా ఎక్కడ వద్దు ఈ పాట జరిగిందన్న కారణానికి కొయ్యూరు హెడ్ క్వార్టర్లో చూసుకుంటే 2 బోర్లు కొట్టారన్న, ఏ బోర్ నుంచి కూడా చుక్క వాటర్ వచ్చే పరిస్థితి లేదు ఇప్పటి వరకు. ఈ 5 సంవత్సరాలు మొత్తం చేసిన వర్కులన్నింటికి విచారణ చేయాలి. విచారణ చేయాలి సో వెంటనే మేము కలెక్టర్ పిఓ దృష్టికి మనం లోకేష్ బాబు దృష్టికి కూడా పెడతామని హెచ్చరిస్తున్నాం. నమస్తే, నా పేరు కొర్రా త్రినాథ్. నేను ప్రస్తుతానికి బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పనిచేస్తున్నాను. ముఖ్యము ఉద్దేశం ఏమిటంటే, ప్రత్యేకంగా ఈరోజు RWA స్కీములు, అదేవిధంగా జల్ జీవన్ మిషన్, అనేక ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి పథకాలు ఎన్నో ఇంటింటి కుళాయిలు ఇవ్వాలని నరేంద్ర మోడీ గారు ఆదేశించినప్పటికైనా, ఇక భూధరల పంచాయతీ అయితే ఇంటింటి కుళాయిలు కాదు కానీ కనీసము ఊటగడ్డ తాగే పరిస్థితి ఈ రోజులు కూడా ఉన్నది. అందుకనే దీని మీద ఖచ్చితంగా విచారణ జరిపించవలసిందిగా కోరుతున్నాను. లేదనుకుంటే ఇది కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లవలసిందిగా మేము సిద్ధపడవలసి ఉన్నది. స్కీమ్ ఉంది మనకు ప్రస్తుతానికి, సెంట్రల్ నుంచి ఇచ్చేటువంటి జల్ జీవన్ మిషన్, అలాగే భూధరల పంచాయతీలోన ప్రత్యేకంగా చూసుకున్నట్లయితే అతి పెద్ద గ్రామాలైనటువంటి కులుకూరు గ్రామాల్లో కూడా మంచినీరు లేని పరిస్థితి ఏర్పడింది. అందుకని మీరు ఉదాహరణ తీసుకుంటే మన భూధరల పంచాయతీ చాలా వెనుకబడి ఉంది. మంచినీరు కనీసం ఆహారం లేకపోయినా 1 గంట నిలబడవచ్చు, కానీ కనీసం మంచినీరు లేని పరిస్థితి ఉంది. దానికి సరైన విచారణ జరిపించాలని, అదేవిధంగా లేదనుకుంటే కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్తామని మనం చేసుకుంటున్నాం.